రుచిగా ఉంటుంది. మరి ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. ఏ సీజన్ అలా దొరుకుతూ ఉంటాయి కదా కాలీఫ్లవర్లు. అప్పుడు మనం ఇలా పచ్చిరొయ్యలు వేసుకొని చక్కగా వండుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇదిగో ఇలా డిష్ అవుట్ చేసుకున్నాం. నమస్తే, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరూ బాగోవాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మరి లంచ్లోకి ఏం తయారు చేసుకుంటున్నారు ఈరోజు? నేనైతే కనుక ఈరోజు కాలీఫ్లవర్ సీజన్ వచ్చేసింది కదండి. మరి కాలీఫ్లవర్ పచ్చిరొయ్యలునండి సూపర్గా ఉంటుంది. మసాలా పెట్టి వండుకున్నట్టయితే చూపించేస్తాను. వచ్చేసేయండి మన కిచెన్లోకి. చూసేది కాలీఫ్లవర్ పచ్చిరొయ్యలు కూర తయారు చేసుకోవడానికి ఇదిగోనండి కాలీఫ్లవర్ తీసుకున్నాను. ఒక మీడియం సైజు 2 కాలీఫ్లవర్లు తీసుకొని ఇలా ఒలిచేసుకున్నానండి. చక్కగా చిన్న చిన్న ముక్కలు కాకుండా, పెద్ద ముక్కలు కాకుండా ఇలా మీడియం సైజులో ఒలిచి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఏమన్నా పురుగులు గట్ట ఏమన్నా ఉంటాయేమో ముందు నేను కడిగేసుకున్నానండి 3 సార్లు. పురుగులు అలాంటి చిన్న చిన్న ఏమైనా ఉంటాయి కదా, అందుకని మనం ఏం చేసుకోవాలంటే స్టవ్ వెలిగించుకున్నానండి. కొన్ని వేడి నీళ్ళు తీసుకున్నాను, వేడి నీళ్ళు పెట్టుకున్నాను, వేడైని ఇప్పుడు ఇందులో మనం కళ్ళుపుని వేసుకుందామండి. వేసుకున్నాక వేడైపోయినాయి కదా, ఇందులో ఈ చిన్న చిన్న కాలీఫ్లవర్లు మనం తెంచుకున్నాం కదా, ఇలా వేసేసుకుందామని నేను ఇలా వేసేసుకున్నామండి. ఈ మరిగించాల్సిన పని లేదండి, మరుగుతున్న నీటిలో వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఎలా పెట్టేసుకుని 5 నిమిషాలు పోయాక మనం తీసేసుకుందామండి కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ మొక్కల్ని మనం వేడి నీటిలోంచి బయటికి తీసేసుకున్నాం. మనం స్టవ్ వెలిగించుకున్నానండి, ఒక కడాయి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. కాలువ రొయ్యలండి, కాలువ రొయ్యలు చిన్న రొయ్యలైనా చాలా టేస్టీగా ఉంటాయి అనమాట. శుభ్రంగా ఒలి చేసుకుని నీట్గా కడిగేసుకుని పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది కదా, ఆయిల్లో మనం రొయ్యల్ని వేసేసుకున్నాం. ఇలా రొయ్యల్ని చక్కగా వేగనిద్దామండి. ఒక 5 నిమిషాలు చక్కగా వేయించుకుందాం. ఇందులో వాటర్ వస్తుంది అనమాట. వాటర్ అంతా పోయాక చక్కగా వేగుతాయి అనమాట. అప్పటి వరకు మనం చక్కగా ఇలా కలుపుకుంటా ఉండాలా రొయ్యల్ని. ఇంకో చూసారా, రొయ్యల్లోంచి వాటర్ వచ్చేసింది కదండి. వాటర్ ఇంకిపోయే వరకు చక్కగా మనం వేయించుకుందామండి రొయ్యల్ని. రొయ్యల్లో వాటర్ అంతా ఇంకిపోయిందండి చక్కగాను. రొయ్యలు ఈ కలర్ వచ్చే వరకు కూడా మనం వేయించుకోవాలండి. పచ్చి పచ్చిగా మనం తీసేయకూడదు. నేను తీసేయనండి, ఇందులో ఉంచుకొని ఉల్లిపాయలు అవి ఒక్కొక్కటి యాడ్ చేస్తూ ఉంటాను. 5 నిమిషాలకి రొయ్యలు బాగా వేగిపోయినట్టు పచ్చి రొయ్యలు. ఇప్పుడు 2 ఉల్లిపాయలండి, 5 పచ్చిమిరపకాయలు పొడవుగా చీరుకొని వేసేసుకుందాం. చిన్న చిన్న ముక్కలు కలిపేసుకుందాం మంచి కలర్ వచ్చే వరకును. ఇంకా రొయ్యలు బయటికి తీయట్లేదండి, ఇందులోనే మనం అన్నీ ఒక్కొక్కటి వేసుకుంటుంటే ఆ రొయ్యలు సారం అంతా దిగి చక్కగా ఉంటుంది. కొంతమంది లాస్ట్లో యాడ్ చేసుకుంటారండి రొయ్యల్ని కూరలను. ఇలా చేసుకున్నా పర్లేదు, అలా చేసుకున్నా పర్లేదు. ఇలా కలుపుకుందాం చక్కగా మంచి కలర్ వచ్చే వరకు. ఉల్లిపాయలు 2 నిమిషాలకి ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చేసినాయండి, వేగిపోయినాయి. ఈ టైంలో మనం 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇలా చక్కగా పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోవాలండి. కలిపేసుకుందాం పచ్చివాసన పోయే వరకు. అల్లం వెల్లుల్లి బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మన కాలీఫ్లవర్ మొక్కలు మనం నీటిలో చక్కగా ఉప్పు వేసుకుని మరిగిన నీటిలో ఉంచుకున్నాం కదా, ఇలా వేసేసుకుందామండి. ఇలా వేసేసుకున్నాం కదా, కలిపేసుకుందామండి మంచిగా. ఇలా మొత్తం అంతా ఇలా కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ పసుపు వేసుకుందామండి. ఇలా కారం 2 స్పూన్స్ మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందామండి. కావాలితే మళ్ళీ వేసుకోవచ్చు, తక్కువ వేసుకుందాం. ఇలా వేసేసి అన్నీ వేసుకున్నాం కదండి, కలిపేసుకుందాం చక్కగా. ఉప్పు కారాలు ముక్కలకు పట్టేలాగా ఇలా. ఇందులో 2 టమాటాలు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఇలా టమాటా ముక్కల్ని వేసేసుకుందామండి. వీటిని కూడా కలిపేసుకుందాం. ఇలా మూత పెట్టుకుని 10 నిమిషాలు మగ్గనిద్దామండి. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇలా మూత పెట్టుకుని ఇలా మూత ఓపించేసుకుని ఒక్కసారి మనం కలిపేసుకుందాం. ఇలా కూరని ఇలా కలిపేసుకున్నాక ధనియాల పొడి వేయించుకున్నది 1 స్పూన్ వేసుకోవాలండి. అలాగే జీలకర్ర పొడి ఒక 1/2 స్పూన్ వేసుకోండి. ఇలా వేసేసుకొని మరొక్కసారి మనం ఇలా మొత్తం అంతా కలిపేసుకుందాం. కలిపేసుకొని
250 ml వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక 15 నిమిషాలు మూత పెట్టుకొని అలా ఉడికించుకుందామండి. 10 నిమిషాల నుంచి కూర ఉడుకుతుందండి. ఇప్పుడు మనం మూత ఓపెన్ చేసి చూసుకుందాం. ఈ టైంలో మనం అర స్పూన్ గరం మసాలా పౌడర్ ఇలా వేసేసి ఇలా ఇంకొక 5 నిమిషాలు మగ్గించుకుందామండి కూరని. 15 నిమిషాలు అయిపోయిందండి. కూర దగ్గరికి అయితే అయిపోయింది. ఈ టైంలో మనం కొత్తిమీర అండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుందాము. ఇలా వేసేసుకొని ఒక్క నిమిషం ఆగాక మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాలీఫ్లవర్ కూర రెడీ అయిపోయింది. మరి డిష్ అవుట్ చేసేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. మరి ఈజీగా తయారు చేసుకోవచ్చు కదండి. ఏ సీజన్ అలా దొరుకుతూ ఉంటాయి కదా కాలీఫ్లవర్లు. అప్పుడు మనం ఇలా పచ్చిరొయ్యలు వేసుకొని చక్కగా వండుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇదిగో ఇలా డిష్ అవుట్ చేసేసుకున్నాం. కూర పచ్చిరొయ్యలు కాలీఫ్లవర్ కూరని ఇలాగ మనం డిష్ అవుట్ చేసుకున్నాం. పైనుంచి కొంచెం కొత్తిమీరని మనం ఇలా జల్లేసుకున్నట్టయితే కనుక అద్భుతం అండి. చాలా బాగుంటుందండి. ఇంతేనండి, అయిపోయింది. మరి అద్భుతంగా ఉంటుందండి. చిన్న రొయ్యలేనండి, కాలువ రొయ్యలు సూపర్గా ఉంటుంది. చిన్న రొయ్యలే కాలువ రొయ్యలు చాలా బాగుంటుందండి. మరి చూసారు కదా, నచ్చిందా మీకు? ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే లైక్ చేయండి. చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకున్న ఫ్రెండ్స్ పక్కన బెల్ సింబల్ టచ్ చేయండి. ఆల్ వస్తుంది. ఆల్ కూడా టచ్ చేసినట్టు నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. రొయ్యలు అయితే ఇదిగోనండి ఈ సైజులో ఉన్నాయి, కానీ అద్భుతంగా ఉంటాయి అన్నమాట. తింటుంటే చాలా రుచిగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అద్భుతం అండి. అబ్బా, చాలా బాగుందండి. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి. మసాలాలు సూపర్గా ఉన్నాయి. తినేస్తాను. మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు, అంత రుచిగా ఉంది. మరి ఒక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరంత వరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్. టేక్